ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భూమ్యాకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను. దినదశలో నేనుండగా నన్ను తృప్తిపరచితివి. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను. దీనదశలో నేనుండగా నన్ను తృప్తిపరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. స్తోత్రార్హుడా మీకు స్తోత్రం. స్తుతులకు పాత్రుడా మీకు స్తోత్రం. స్తుతులపై ఆసీనుడా మీకు స్తోత్రం. సర్వజ్ఞుడా మీకు స్తోత్రం. సర్వాధికారి మీకు స్తోత్రం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము, నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనము. దేవాతి దేవుని కృపను బట్టి ఆయన సన్నిధానానికి చేరి పరిశుద్ధముగా విశ్రాంతి దినమును ఆచరించి దైవ దీవెనలు పొందుకున్న మనతో దేవుడు మరలా మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆలయపు మందిరపు మహిమ చేత మనకి మేలు కలుగుచున్నది అని దేవాతి దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడుచూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు ఇతరులతో గడిపిన సమయమందు, ఈ లోకానుసారముగా నువ్వు జీవించిన సమయమందు నీ చేత మేలు పొందుకున్న వారు నీకు మేలు చేస్తారే తప్ప, నీ ఎదుట అపరాధులుగా లేదా అపవాది చేత బంధింపబడిన వారు ఉన్నట్లయితే వారు ఎప్పుడూ కూడా నీ మేలుకు ప్రతిగా కీడు చేయాలని ఆశిస్తూ ఉంటారు. వారి ఆలోచన అంతా అలానే ఉంటుంది. కానీ నీ దేవుడైతే ఆయన సన్నిధికి వస్తే చాలు నిన్ను మేలుతో తృప్తిపరుస్తానంటున్నాడు. ఆయన సన్నిధికి వస్తే చాలు మన అవసరతలు తీరుస్తానంటున్నాడు. ఆయన సన్నిధికి వస్తే చాలు, ఆయన్ని ఆశ్రయిస్తే చాలు తన బిడ్డగా చేసుకుంటానంటున్నాడు. తన రక్షణ భాగ్యాన్ని ఇస్తానంటున్నాడు. మన పాపాలకు మన్నింపునిస్తానంటున్నాడు. మనల్ని ప్రత్యేకపరుస్తానంటున్నాడు. మనల్ని ఏర్పరచుకుంటానంటున్నాడు. ఇన్ని విధాలుగా మనకి మేలు చేత మనల్ని తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడుచు ఉండగా, మనము ఆయన పాదముల చెంత చేరి ప్రార్థించుదాం. ఆయన మందిరములో, ఆయన నిలుచు స్థలమందు మనము కూడా నిలబడి, ఆయన దీన మనస్కులై, మరి ఆయన దీనుడిగా ఉంటుండగా ఆయన దగ్గర దీన మనస్సుతో మనము వందనాలు చెల్లిస్తూ ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రార్థించుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు దేవా. నీ మందిర మహిమను మా అందరికీ ఈ వారమంతా తోడుగా ఉంచి మమ్మల్ని బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.